కామెంట్స్లో కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఎలా అంటే ఈ జాక్ మిషన్ గురించి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు దాకా మనం మామూలు మిషన్ల మీద కుట్టి ఉంటాం కాబట్టి సడన్గా 25,000 24,000 రూపాయలు పెట్టి ఒక హై లెవెల్లో ఒక మిషన్ కొన్న టైంలో మనకి ఏమనిపిస్తుందంటే ఏదైనా చెత్త ఏమైపోతుందో ఏంటో, లోపల ఏదైనా అయిపోతుందేమో అని మెయిన్ భయం కలుగుతుంది లోపల. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా, మనం ఏం చేయాలన్నా భయపడుతూ చేస్తాం. సో దానివల్ల ఎక్కువగా భయపడతాం తప్ప మన మామూలు కుట్టు మిషన్ దీనికన్నా ముందు వాడిన కుట్టు మిషన్ ఎంతో ఇది అంతే, పెద్ద ఏం మార్పులే ఉండవు. మోటార్ ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది అంతే. దారం పోసి కొడుతుంది లేదా దారం టైట్గా వస్తుంది అన్న దాని గురించి ఎక్కువగా అడుగుతున్నారు. దారం మనం ఇక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు అన్నిటిల్లో కరెక్ట్గా వెళ్తుందా లేదో చూసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇది చూసారా, మెయిన్ ఇదే. ఇక దారం టైట్గా వస్తుందా లూజ్గా వస్తుందా అనేది మనం కుడుతూనే, అంటే వర్క్ చేస్తూనే ఒక పాత క్లాత్ ఏదైనా తీసుకుని వర్క్ చేస్తూనే వల్ల ఏమవుతుందంటే కుట్టు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది, టైట్గా వస్తుందా దారం లూజ్గా వస్తుందా అనేది దీని ద్వారా మనకు అర్థమైపోతుంది. ఇది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది, పెద్ద విషయం కాదు. ఇది చాలామంది తెలియక తిప్పితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి రిస్క్ చేయరు, ఏమైనా అవుతుందేమో అని. అంతేం ఉండదు, అంత మన చేతితో ఇప్పి బిగించేసి కూడా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంటూనే మీరు దారం మీరు ఏదైనా పాత క్లాత్ కుడుతున్నప్పుడు మెల్లిమెల్లిగా టైట్ చేసుకుంటే వెళ్ళండి, మెల్లిగా కుడుతూనే. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మీరు చేసేటప్పుడే పని. ఇప్పుడు ఫ్రంట్ దారం ఎలా రావాలనేది చూసాం కదా, అలాగే సేమ్ కింద బుట్టలో దారం కూడా చూసుకోవాలి. ఫ్రంట్ దారం ఎలా అయితే మనం కరెక్ట్గా రావాలనుకున్నామో సేమ్ కింద పైన కూడా దారం ఎప్పుడు ఫ్రీగా రావాలి. అది కొంచెం ఇబ్బందిగా టైట్గా లాగుతున్నట్టు ఉండకూడదు, ఇలా లాగితే ఇలా ఫ్రీగా రావాలి. అలాగే పైనుంచి కూడా దారం ఫ్రీగా వెళ్తే పూసకుట్టి కానీ ఏదో క్లాత్ ఏదో బిగిసిపోతున్నట్టు ఉండడం కానీ అలాంటివి ఉండవు. క్లియర్గా చూసుకొని సరిపోతుంది. అది పెద్ద విషయం కాదు. అది ఏదైనా ఇప్పినా లూజ్ చేసినా ఏమైపోదు. ఏమైనా అయిపోతుందేమో అని కొత్తగా మిషన్ కొనుక్కునే కొంచెం డౌట్ పడుతున్నారు. కొత్తగా కొన్నామండి ఇది నప్పాలి ఎప్పకూడదు అని అడుగుతున్నారు. ఏమీ అవ్వదు, జాగ్రత్తగా చూసుకోండి. కింద పైన సమానంగా వస్తే కుట్టులో ఏ ప్రాబ్లం రాదు.